నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచం మరోసారి అణుయుద్ధం అంచున నిలబడిందా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమ్ముల పొది నుంచి బయటకు వచ్చిన ఆ అజేయ ఆయుధం ఇప్పుడు ఐరోపా దేశాల నిద్రను పోగొడుతుందా? రష్యా తన అత్యంత శక్తివంతమైన అడ్వాన్స్డ్ హైపర్సోనిక్ క్షిపణి ఓరేష్నిక్ ను యుద్ధ క్షేత్రంలోకి దింపేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ ఏడాది చివరి నాటికే ఇవి కాంబాట్ డ్యూటీలోకి చేరుతాయని పుతిన్ ప్రకటించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారింది. లండన్ నుంచి ప్యారిస్ వరకు కేవలం 10 నిమిషాల్లోనే సర్వనాశనం చేయగల సత్తా ఉన్న ఈ క్షిపణుల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అసలు ఈ ఒరేష్నిక్ ను అడ్డుకోవడం పాశ్చాత్య దేశాల రక్షణ వ్యవస్థల తరం కాదా? నాటో దేశాలకు పుతిన్ ఇచ్చిన ఈ గట్టి వార్నింగ్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. రష్యా నుంచి ఐరోపా ముంగిటికి ఒక భయంకరమైన మృత్యు సంకేతం దూసుకొస్తోంది. మాస్కో పంపిన ఈ మెసేజ్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రష్యా గర్వంగా చెప్పుకునే నెక్స్ట్ జనరేషన్ ఆయుధం ఓరేష్నిక్ ఇక కేవలం ప్రయోగాలకే పరిమితం కాదు. కేవలం కొన్ని రోజుల్లోనే, అంటే ఈ ఏడాది చివరి నాటికే ఇవి యుద్ధ విధుల్లోకి చేరుతున్నాయి. బెలారస్ భూభాగంలో వీటిని మోహరించడం ద్వారా నాటో దేశాల గుండెలో రష్యా వణుకు పుట్టిస్తోంది. రష్యన్ భాషలో హేజెల్ ట్రీ అని పిలిచే ఈ క్షిపణి శత్రువుల పాలిట ఒక పీడకల లాంటిది. ధ్వని కంటే 10 రెట్లు వేగంతో, అంటే గంటకు సుమారు 12,300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ హైపర్సోనిక్ క్షిపణిని అడ్డుకోవడం ఏ పాశ్చాత్య రక్షణ వ్యవస్థకు సాధ్యం కాదని రష్యా సవాల్ విసురుతోంది. ఇది ఏకంగా అణుసామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా శత్రువుల రాడార్లకు చిక్కకుండా తన దిశను మార్చుకోగలదు. అందుకే దీనిని అన్స్టాపబుల్ మిస్సైల్ అని పిలుస్తున్నారు. ఈ క్షిపణి వేగం, రేంజ్ వింటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పడవలసిందే. 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ ఓరేష్నిక్ ఒకవేళ బెలారస్ నుంచి ప్రయోగిస్తే లండన్ లేదా ప్యారిస్ వంటి ఐరోపా రాజధానులను కేవలం 10 నిమిషాలలోపే బూడిద చేయగలదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన గంభీరమైన ప్రసంగంలో ఒక కీలక విషయాన్ని చెప్పారు. ప్రస్తుత ఐరోపా రాజకీయ నాయకులతో శాంతి చర్చలు జరపడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదని, ఒకవేళ వారు తమ పందాను మార్చుకోకపోతే తమ వ్యూహాలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. రష్యా కేవలం ఈ క్షిపణితోనే ఆగడం లేదు. అణు సామర్థ్యం ఉన్న బ్యూరెవెస్నిక్ సముద్ర గర్భం నుంచి దాడి చేయగల పోసిడాన్ వంటి ఆయుధాలను కూడా రంగంలోకి దింపుతోంది. నాటో కూడా దీనికి ప్రతిస్పందనగా తూర్పు సరిహద్దుల్లో బలగాలను పెంచుతోంది. జర్మనీలో అమెరికన్ మిస్సైళ్లను మోహరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే అగ్రరాజ్యాల మధ్య ఆయుధ పోటీ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుందని, ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెను విధ్వంసానికి దారితీస్తుందని స్పష్టమవుతోంది.